హలో ఎవ్రీవన్. ఈ ఇడ్లీ వచ్చేసి రవ్వ ఇడ్లీ కాదనమాట. జొన్న ఇడ్లీ. నార్మల్ ఇడ్లీల కంటే కూడా ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో స్మూత్‌గా ఉంటుంది. జొన్నలు, రాగులంటే హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసు కదా! ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఈ బౌల్ చూపిస్తున్నాను కదా! ఈ బౌల్‌తో అయితే 2 కప్పుల జొన్నలైతే తీసుకున్నాను. ఒక కప్ వచ్చేసి మినప్పప్పు తీసుకున్నాను. కొద్దిగా టేస్ట్ బావుంటుంది. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. ఇవి ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి 10 అవర్స్ నానబెట్టాలి. నార్మల్ ఇడ్లీ బ్యాటర్ అయితే 8 అవర్స్ నానబెట్టాలి. కానీ ఇవి జొన్నలు కాబట్టి 10-12 అవర్స్ నానినా కూడా మంచిగా నానిపోతాయి. ఇది ఈవినింగ్ అనమాట. చూడండి జొన్నలనేటివి ఎంత బాగా నానాయో. ఇప్పుడు ఇది నేను ఇంకా మిక్సీకేసిస్తాను. జొన్నలు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసి మిక్సీ పట్టకూడదు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ కల్లా పిండి అనేది బాగా పులిసిపోతుంది కాబట్టి ఇంకా నేనైతే మిక్సీ పట్టేశాను. ఒక కంటైనర్ బాక్స్‌లో వేసి ఇంకా 8 అవర్స్ అయితే అంటే నైట్ అంతా అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ జొన్న బ్యాటర్ అయితే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేను మిక్సీ పట్టేసిన తర్వాత క్యాప్ పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేశాను. ది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి అయితే ఇంకా నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. జొన్న ఇడ్లీ బ్యాటర్‌ని అయితే 5 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి ఇడ్లీలు మంచిగా వస్తాయి. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కానీ, నెయ్యి కానీ ప్లేట్లకైతే అప్లై చేసుకోండి. జస్ట్ ఇది ఆప్షనల్. నేనైతే ఏం అప్లై చేయలేదు. డైరెక్ట్‌గా అయితే పిండి వేసిస్తున్నాను ప్లేట్లలో. ఇంకా వాటర్ కూడా పెట్టేశాను వేడవ్వడానికని చెప్పేసి. ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత అయితే మనం ఇడ్లీ ప్లేట్స్ అన్నిటివి ఇలా రివర్స్‌లో పెట్టుకోవాలి. స్ట్రెయిట్‌గా పెట్టకూడదు. ఈ ఇడ్లీలకే కాదండి, నార్మల్ ఇడ్లీలు చేసుకున్నా కూడా మనం ఇలాగే రివర్స్‌లో పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే ఇడ్లీ ప్లేట్స్ అన్ని కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. ఇది రెడీ అవ్వడానికి మనకు ఒక 7-10 మినిట్స్ అయితే పడుతుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అనమాట. ఇంకా చూసారు కదా! నేను తీసేటప్పుడు షూట్ చేయలేదు. ఇడ్లీలు చూసారు కదా! ఎంత మెత్తగా వచ్చాయని చెప్పేసి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.